పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఈ సినిమా ఇండస్ట్రీ ఏపీకి రండి, ఇక్కడ కూడా మీరు జస్ట్ డెవలప్ చేయండి, సపోర్ట్ చేస్తాము గవర్నమెంట్ నుంచి కూడా అంటున్నారు కదా. సో దీని మీద ఇప్పుడు తెలంగాణ సీఎం లో మీరు ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు ఆంధ్రాకి ఏపీకి తరలించకపోతే భారీగా నష్టపోయేది తెలంగాణ వల్లే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకి ఇన్కమ్ వస్తుందంటే ఏ చార్మినార్ చూసో లేదా గోల్కొండను చూసో ఇంకోటి ఏదో ట్యాంక్ బండ్ చూసో కాదు. ఇవన్నీ చిల్లర తప్ప ఏం రావు అక్కడ. మీరు తెలంగాణకి ఇన్కమ్ ఇంతలా వస్తుందంటే ఒకటే మేజర్ తెలుగు ఇండస్ట్రీ, ఒకటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, రెండు పెద్ద పెద్ద పరిశ్రమలు. వీటి వల్ల అంటే కీలక రోల్ ప్లే చేస్తుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది. ఇది ఏపీకి పోతే చాలా నష్టపోయేది మాత్రం తెలంగాణ వల్లే. కాబట్టి దీన్ని ఏపీకి పోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రుల మీద ఉంది. మొన్న ఎవరో మంత్రులు, ఆయన ఎవరు ఎమ్మెల్సీ ఏదో కూడా తెలియదు, మీరు అర్జెంట్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడ పోవాలి అన్నాడు. అలా పోతే నష్టపోయేది తెలంగాణే. ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన ఎవరో కూడా తెలియదు, ఎమ్మెల్సీనో మంత్రో ఎవరో కూడా తెలియదు, నష్టపోయేది మీరే. కాబట్టి అది అటు పోకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా, ఆంధ్ర డిప్యూటీ సీఎం గా తను చేయాల్సిందంతా చేస్తున్నాడు. మీరు రండి, మేము వెల్కమ్ చెప్తున్నాడు, మీరు ఏపీకి రండి. మీకు మేము ఇక్కడ తెలంగాణ దిల్ రాజు గారిని డిస్ట్రిబ్యూషన్ గా దిల్ రాజు గారిని కోరడం జరిగింది నా ప్రీరేజ్ ఈవెంట్ లో. మీరు రండి, ఏపీకి రండి, మీరు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో పెట్టండి, స్టంట్ స్కూల్స్ పెట్టండి, 24 క్రాఫ్ట్స్ లో ప్రొడక్షన్ డిజైన్, స్క్రీన్ ప్లే ఎలా రాయాలో నేర్పించండి అని ఒక తెలుగు ఇండస్ట్రీని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఆంధ్ర వైపు తరలించేటట్టు పవన్ కళ్యాణ్ గారు పక్కా ప్రణాళిక చేసుకున్నాడు. కాబట్టి దీన్ని అడ్డుకట్టు వేయాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రుల మీద ఉంది. ఇప్పటికైనా మేల్కోండి, నష్టపోయేది మీరే. మరొకసారి చెప్తున్నా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కాబట్టి ఎన్నో వ్యాపారాలు వచ్చినాయి, ఎన్నో వ్యాపారాలు, హాస్టల్స్ అయితే ఏదైతే వాట్ ఎవర్ మే ఇట్ ఇస్ చాలా దీని మీద డిపెండ్ అయ్యి ఉన్న పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఇంతలా ఇన్కమ్ పెరుగుతుందంటే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉండబట్టే. మీరు పోతే ఇక్కడ పోతే హైదరాబాద్ డెవలప్మెంట్ మేజర్ పార్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి, తెలంగాణ మంత్రులు జాగ్రత్త పడండి. పవన్ కళ్యాణ్ తన బాధ్యతగా ఏపీ డిప్యూటీ సీఎం గా తను ఏం చేయాలో అది చేశాడు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రులుగా మీరు కూడా కోటా పడి తెలుగు ఇండస్ట్రీని ఇక్కడే ఉంచే విధంగా మీరు ప్రణాళికలు చేయాల్సింది కోరుతున్నాను. ముందర వెళ్ళి డాన్స్ చేస్తే లెవెలే వేరు భయ్ అసలు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏపీలోనే సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయండి, నేను సపోర్ట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇప్పిస్తాను అనేసి ఒక ధీమా ఇచ్చారు. దానికి మీరేమంటారు? ఏపీ అంటే మూవీస్ కంటే చాలా లొకేషన్స్, ఏపీలో చాలా లొకేషన్స్ లో షూటింగ్స్ డెఫినెట్లీ చాలా ప్లేస్ లో జరుగుతున్నాయి. ఇప్పుడు సపోర్టింగ్ చేయకుండా ఎలా ఉంటారు? ఒక గవర్నమెంట్ అన్నాక ఆడియన్స్ కి సపోర్ట్ చేయడం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసమే చూసుకుంటారు గవర్నమెంట్ కూడా. బట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళు కొంతమంది ఒక రూమర్స్ జరుగుతున్నాయి భయ్యా, ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుంది, అలా ఏం లేదు. బట్ మొన్న రేవంత్ రెడ్డి సార్ కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ ఇచ్చాడు. బట్ ఆ ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కొంచెం ఇది ప్రాబ్లం అవుతుంది అంతే. అదొక్కటి చూసుకుంటే